మాట్లాడుతూ నేను మీడియాతో మాట్లాడుతూ అంబటి రాంబాబు వైసీపీ కార్యకర్తల మీద పోస్టులు పెట్టి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, తప్పుడు కేసులు పెడుతున్నారు, అందుకే జగన్మోహన్ రెడ్డి అలా స్పందించారు పోలీసులపై, అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనే ఇతర పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళ మీద ఎంత దారుణమైనటువంటి సోషల్ మీడియా రన్నింగ్ అయిందండి. ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ పరిపాలనలోని సోషల్ మీడియా మీద ఏమైనా రన్నింగ్ అవుతుందా? ఏదో వాళ్ళే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పరిపాలిస్తున్నారు. ఇంకోటి చెప్తాను, అంబటి రాంబాబు గారు వచ్చేసరికి ఒక్క పరిధి ఆయన నోట్లో నుంచి వచ్చే మాట ఏదైనా నిజం ఉందా? పోలవరం గురించి మాట్లాడినప్పుడు ఏదైనా నిజం ఉందా? రాష్ట్ర మంత్రి అయిన తర్వాత ఆడవాళ్ళతో డాన్సులు చేసినప్పుడు ఏమైనా నిజం ఉందా? ఆయన చేసినటువంటి ఆంగిక కార్యక్రమాల మీద అనేక సందర్భాల్లోనే వాళ్ళ సోషల్ మీడియాలో వచ్చినటువంటి వాటి మీద ఆయన ఏమైనా ఇదేవగలిగాడా? ఎందుకంటే తప్పుడు మాటలు పెట్టుకొని తప్పుడు ఏదో జనాల్లోనే మేము ఉన్నామని చెప్పి చూపించుకోవడమే తప్ప, నువ్వు నిజంగా ఒక మినిస్టర్గా తయారయ్యి మినిస్టర్ పరిపాలన చేసి ఉంటే నువ్వు మళ్ళీ గెలిచేవాడిగా. ఎందుకని ఓడిపోయారు? అత్యంత దారుణంగా ఎందుకని ఓడిపోయారు మీరు? ప్రజలు మిమ్మల్ని కొడుతున్నారు. ఇటువంటి ప్రెస్ మీట్లు బట్టి మరీ చండాలం అమ్మాకండి దయచేసి. అంటే జగన్ అందుకే జగన్ గారు ఈ వ్యాఖ్యలు చేశారు పోలీసుల మీద, అది ఇదని మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాంబాబు గారు కానీ ఒక్క విషయం గమనించండి, వ్యవస్థని తప్పుపట్టే విధంగా మీరు మాట్లాడమాకండి. వ్యవస్థను గౌరవించండి. ఆ గౌరవం మీకు ఇంకా గౌరవాన్ని తెస్తుంది. అంతే తప్ప చిల్లర వేషాలు చిల్లర మాటలు మాట్లాడే విధంగా దయచేసి మీరు మాట్లాడమాకండి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడో దాడి జరిగితే ఇప్పటికీ సెక్యూరిటీ ఉంచారు, సెంట్రల్ సెక్యూరిటీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కావాలనే సెక్యూరిటీ తగ్గించారు ఈ గవర్నమెంట్, అది ఇదని మాట్లాడుతాను అంబటి రాంబాబు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనే చంద్రబాబు నాయుడు గారికి మీకు గుర్తుందో లేదో తెలుసో తెలీదో కానీ సెక్యూరిటీని తగ్గిస్తే ఆయన హైకోర్టుకి వెళ్ళి పరిధిని డెవలప్ చేసుకొని సెక్యూరిటీని తెచ్చుకున్నాడు. నీతి ఉంది కాబట్టి వచ్చింది. నీకు కూడా నీతి ఉంటే నువ్వు ఫైట్ చేసి తెచ్చుకో. ఎవరికైనా చట్టం ఒకటేగా, ఎవరి చట్టం కాదుగా. మరి చట్టం ఏదో చంద్రబాబు నాయుడు గారు చట్టంలో మాట్లాడతారండి మీరు? జగన్మోహన్ రెడ్డి గారు చిల్లర మాటలు కాదండి, అధికారంగా ఆలోచన పరంగా మీరు ఎలా ముందుకెళ్ళాలో అలా వెళ్ళండి. ఈ మిశ్రమ స్పందన అనేది వేస్ట్. మీకు అధికారం తగ్గింది, మీకు థ్రెడ్ ఉంది. ఆ థ్రెడ్ని మీరు చూపించుకొని హైకోర్టులో పెట్టేసుకొని నాకు సెక్యూరిటీ పెంచండి అంటే ఎందుకు పెంచారు సార్? మీరేమో ప్రైవేట్ సెక్యూరిటీ ఒక 60-70 మందిని పెట్టుకుంటారు. ఆ 60 మంది పరిధి దాటిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీ ఉండాలా? ఏదైనా ఒక రూల్ ప్రకారంగా వెళ్ళాలా? చంద్రబాబు నాయుడు గారు వెళ్తే సెంట్రల్ ఇచ్చినటువంటి సెక్యూరిటీ, స్టేట్ ఇచ్చినటువంటి సెక్యూరిటీ తర్వాతే ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటుంది. కానీ మీ ప్రైవేట్ సెక్యూరిటీ ఉన్న తర్వాతే స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఇచ్చినటువంటి సెక్యూరిటీ వాళ్ళ వెనకాతలు ఉండాలి. అంటే మీ ప్రైవేట్ సెక్యూరిటీ మీద, మీ ప్రైవేట్ ఆర్మీ మీద ఉన్నటువంటి మీకు నమ్మకము స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఇచ్చేటటువంటి దాని మీద లేదనే కదా మీరు ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకున్నారు. మళ్ళీ సెక్యూరిటీ గురించి ఎందుకని మాట్లాడతారు? అంటే ఇప్పుడు జనాదరణ లోకేష్కి, చంద్రబాబు నాయుడు గారికి ఎవరికి జనాదరణ లేదు, జగన్కి జనాదరణ ఉంది, ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు, అది ఇది కావాలని సెక్యూరిటీ కూడా తగ్గించేసి అని మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు పొంతన లేని మాటలు ఉజ్జాయింపుకి లోకేష్ గారు జర్మనీ డాలర్స్కి వెళ్ళినప్పుడు మైనస్ షెల్లో కూడా రోడ్ల మీద తిరిగారు. ఎందుకని? రాష్ట్రంలోని పెట్టుబడులు రావాలని చెప్పని. మా మంత్రి గారు ఉన్నారు చూసారా, అమ్మో చలేస్తుందని చెప్పి ఇంట్లో కూర్చున్నాడు దుప్పటి కప్పుకొని. ఇలాగే ఉంటాయండి మాటలు. ఎప్పుడైనా సరే కూడా జనాదరణ కావాలి అనుకుంటే 500-1000 రూపాయలు ఇచ్చి తెప్పించుకోవడం కాదండి. స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి ఒక 4 స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి సెక్యూరిటీని పెట్టుకొని రోడ్డు మీద నడుస్తుంటే ఎంతమంది పలకరిస్తారు? నువ్వు ఎంతమందిని ఆప్యాయంగా విషపు నవ్వుతో నవ్వడం కాదు, ఆలింగనం చేసుకోవడం కాదు, మనం స్వచ్ఛందమైనటువంటి నవ్వుతోటి నువ్వు ఎంతమందిని పలకరించగలుగుతావో చూసుకో. అప్పుడు నీకు ప్రజాదరణ, ప్రజాభిప్రాయం పెరిగిద్ది. జగన్మోహన్ రెడ్డి గారు మీరంటే జనాలకు ఇష్టం లేదండి, మీ నాన్నగారు వల్ల మీ మీద ఇష్టం పెరిగిందండి, అంతే. దాన్ని మాత్రం వ్యతిరేకించుకోమాకండి దయచేసి. పోలీసు అధికారులు బట్టలు ఊడదీసి నిలబడతాను, ఉద్యోగాలు తీసేస్తాను అని మాట్లాడితే అసలు కరెక్టేనండి? కరెక్టేనా అంటే ఆయన నైజంలో కరెక్ట్ అయ్యింది. అసలు వ్యవస్థ, పోలీసు వ్యవస్థ అనేది రాష్ట్రమే కాదు దేశం మొత్తంలో కూడా కాపాడటానికి ఒక కేంద్రం నుంచి కానీ స్టేట్ నుంచి కానీ ఒక పరిధి వాళ్ళకి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి రూల్స్ ఇచ్చారు. రూల్స్ ప్రకారంగా వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. అసలు వాళ్ళనే దేశాన్ని ఆ వ్యవస్థ లేకుండా అసలు మనం తిరగలుగుతామా? పోలీసు వ్యవస్థ లేకుండా ఏ గల్లీలో అయినా సరే, ఏ స్టేట్లోనైనా సరే, ఏ నాయకుడైనా కూడా బయటికి రాగలుగుతారా? వాళ్ళకే నువ్వు గొడ్డోడు తీసి పరిణామాల గురించి
గురించి మాట్లాడుతున్నావు అంటే నీ సంస్కారం ఏంటి, నీ చదువు ఏంటి, నువ్వు అసలు 5 సంవత్సరాలు సీఎంగా ఎలా వెళ్ళావో కూడా నాకు అర్థం కావట్లా. నువ్వు గౌరవిస్తేవో కన్నా మిగతా వాళ్ళు గౌరవించడానికి నువ్వే అగౌరవంగా మాట్లాడితే ఆ గౌరవంగా మాట్లాడినటువంటి వ్యక్తుల మీదకి మేము ఎలా స్పందించాలి? రేపు రాబోయే యువతరానికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? పోలీసులు కొట్టమనా, పోలీసులు గొడ్డలేడు దిగమనా అంటే మీ పార్టీ కార్యకర్తలకు అలాగా దిశ నిర్దేశించే విధంగా మీరు మాట్లాడతారా ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు? అంటే గతంలో కూడా ఇలాగే మాట్లాడడం, మళ్ళీ ఇలా మాట్లాడటం అసలు ఏంటి అసలు? అంటే ఆయనకి స్క్రిప్ట్ రైటరు ఎవరున్నారో తెలియదు కానీ ఆయన స్వచ్ఛందంగా కానీ రాజకీయ అవగాహన మీద కానీ రాజకీయం మీద కానీ ఆయన మాట్లాడట్లా. ఎవరో ఇచ్చినటువంటి పరిధి ఇది మాట్లాడచ్చా మాట్లాడకూడదా అనేది అవగాహన లేకుండా ఎవరో ఒక ప్లే బాయ్ రాసి ఇచ్చినట్టుగా ఆ ప్లే బాయ్ ఎలా చెప్తే అలా యూజ్ చేస్తారు. అంటే ఒక స్టార్ట్ కెమెరా అనగానే యాక్షన్ అనగానే స్క్రిప్ట్ చదువుతారనమాట. అలాగైపోయింది ఆయన ప్రెస్ మీట్ కానీ ఆయన ఒక వాక్చాతుర్యం కానీ. అంటే ఉద్యోగాలు తీసేస్తాను నేను, మళ్ళీ మీ గవర్నమెంట్ వచ్చింది, మీ ఉద్యోగాలు ఉండవు, బట్టలోడు తీసి ఎక్కడో నిలబెడతాను అని ఆ మాట్లాడటం కరెక్టేనంటారు? ఈయన నిజంగా కనుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడంటే అసలు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది రాష్ట్రాన్ని మర్చిపోతారు. ఆ రాష్ట్రం ఉన్నదన్న విషయం కూడా ఎవరికి గుర్తుండదు. అలా తయారు చేసేస్తాడు ఈయన ప్రత్యేకమైనటువంటి ఒక దళం చేసుకొని ఆ దళంతో స్టేషన్లో కూడా దందాలు స్టార్ట్ చేస్తాడు. ఇప్పటివరకు ఎలా సంపాదించాం ఏం చేసాం అనేది పక్కన పెడితే దాని మీద కూడా అంచెలంచెలుగా ఒకటి ఇప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి గవర్నమెంట్ ప్రజల కోసం నిర్మించినటువంటి గవర్నమెంట్ తీస్తూ ఉంటాయి. ఏంటి కాకపోతే ఏంటంటే ఏదైనా సరే మేము అధికారం కోసం చెయ్యట్లేదు, ప్రజల పరిపాలన కోసం చేస్తున్నాము అనే విధానంలోనే కక్ష సాధింపు చర్యలు చెయ్యట్లా. కానీ న్యాయపరమైనటువంటి పోరాటం జరిగేటప్పుడు కంపల్సరిగా జగన్మోహన్ రెడ్డికి తగ్గ జలక్కు తగులుతుంది. గవర్నమెంట్ లోకేష్ సార్ ఎట్లా ఉంది కూటమి పరిపాలన? చెప్పాలంటే ఇప్పుడు ముందు కన్నా ఇప్పుడు మెరుగ్గా ఉంది. ఒకప్పుడు దిశ ఉండడానికి ఇప్పుడు దిశ లేకపోవడానికి ఈక్వల్ గానే ఉంది. మెయిన్ థింగ్ ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు కూటమి రావడం వల్ల ఏంటంటే రౌడీజం తగ్గింది. ఇంకొకటి సింపుల్ మా 1 టౌన్ గురించి చెప్పాలనుకుంటే ఇక్కడ మంచి స్టఫ్ని దించారన్నమాట. పోలీసులు అయితే హైలైట్, ఇంకా ఎవరు క్రైమ్ చేయడానికి కూడా భయపడుతున్నారు. ఇప్పుడు ఉన్న సీజన్లోని సూపర్. రియల్ ఎస్టేట్ కూడా ఇప్పుడు బాగానే ఉంది, నెక్స్ట్ జాబ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇప్పుడు గతంలో చూసినట్లయితే రోడ్లు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా? రోడ్స్ అనేవి అంతా ఏంటంటే మెయిన్ ఏంటంటే రోడ్స్ అనే ముందు కన్నా ఇప్పుడు బాగున్నది, బెటర్గా ఉంది. ఇప్పుడు జగన్ గారి హయాంలో చేసింది ఒకటే రోడ్స్. ఆయన చేసింది చూపించాలంటే రోడ్స్ ఒకటే చూపించుకోవాలి. ఎందుకంటే ఆయన తిరగడానికి అనుకూలంగా ఆయన చేసుకున్నాడు, అది కూడా ఆయన తిరిగే ప్లేసుల్లోనే చేసుకున్నాడు. ఇప్పుడు అలా లేదు. రీసెంట్గా చూస్తే మన పెందుర్తి నుంచి సభవరంలో రోడ్డు కానీ ఇప్పుడు అన్ని చాలా నీట్గా ఉన్నాయి. చూసినట్లయితే గతంలోని పరిశ్రమలన్నీ వెనక పడిపోయాయి, వచ్చిన కంపెనీలన్నీ వెనక్కి తోలేశారు. ఇప్పుడు లోకేష్ గారు జాతీయ అంతర్జాతీయ కంపెనీలతో డీలింగ్ మాట్లాడి నిరుద్యోగుల కోసం ఒక అవకాశం తీసుకుని వస్తారు. ఎట్లా ఉండదు? రీసెంట్గానండి నేను ఆల్రెడీ ఇప్పుడు ఐటీ సెక్టర్లోనే జాబ్. ఇప్పుడు మెయిన్ ఏంటంటే రీసెంట్గా నాకు సచివాలయం నుంచి కాల్ చేశారు, ఏరియాలో లోకల్ సచివాలయం నుంచి కాల్ చేసి, సార్ ఇలా రీసెంట్గా గవర్నమెంట్ నుంచి ఐటీ నుంచి నాన్ ఐటీ నుంచి జాబ్స్ తీస్తున్నారు, మీకు ఇంట్రెస్ట్ ఉందని కూడా అడిగారు. అంటే వాళ్ళు చెయ్యింది అడగరు కదా. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా మధురవాడ ఐటీ సెక్టర్ కూడా ఇప్పుడు డెవలప్ అవుతుంది, కంపెనీస్ కూడా వస్తున్నాయి, కంపెనీస్ కూడా ఇప్పుడు ఆల్రెడీ వస్తున్నాయి. సో దానివల్ల ఏంటంటే ఉపయోగమే. నెక్స్ట్ వచ్చిన యువతరం కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. నెక్స్ట్ కూడా ఇదే పరిపాలన వస్తే గ్యారంటీగా మంచి జరుగుతుంది. అది 100%. గతంలో ఎట్లా ఉండదు అంటారు? గతంలో ఏంటంటేనండి రెక్కాడితే డొక్కాడిన సిచ్యువేషన్స్ ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడేవారు. అంటే కూలి పని కూడా ఉండేది కాదు, దానివల్ల ఏంటంటే చాలా ఇబ్బంది పడేవారు. ఆ ఇబ్బంది ఏంటంటే చెప్పుకోలేము, చాలా మంది చచ్చిపోయారు కూడా. అప్పట్లో ఆల్కహాల్ బాగాలేదు, వాటర్ బాగుండేది కాదు, ఫుడ్ ఫెసిలిటీస్ ఉండేది, అన్న క్యాంటీన్స్ లేవు. ఇప్పుడు రీసెంట్గా నేను చూసిందంటే ఇప్పుడు స్కూల్స్లోని ఫుడ్ చాలా క్వాలిటీ ఉంటుంది. మా బ్రదర్స్ వాళ్ళ పిల్లలు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. ఎందుకు చదువుతున్నారు? మేము బాగా చదువుకున్న వాళ్ళే బాగా జాబ్ చేస్తున్న వాళ్ళే బాగా సంపాదిస్తున్నారు, కానీ గవర్నమెంట్ స్కూల్ ఎందుకు వేస్తున్నాం? బాగుంది, ఇప్పుడు స్కూల్ చాలా బాగుంది, చాలా బాగుంది. లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నారు, అతను పనితీరు ఎట్లా? హ్యాట్స్ ఆఫ్. ఇంకొకటి ఏంటంటే ఆయన తోడు లేకపోయినా ఈయన అంటే 2 సింహాలు కలిసి వచ్చినట్టే ఉంది, కానీ ఎక్కడ పోటాపోటీగానే ఉంది. చంద్రబాబు గారు తగ్గట్లేదు, దానికి ఇప్పుడు సపోర్ట్ గా లోకేష్ గారు. అలాగే ఇప్పుడు ఇప్పుడు ఎలా అంటే రీసెంట్ గా చావా వచ్చింది కదా, చావాలో శివాజీ మహారాజ్కి అలాగే సంభాజీ మహారాజ్ తోడు, అలాగే చంద్రబాబు నాయుడు గారికి సేమ్ చాలా బాగుంది.